హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ గులాబ్ జామ్. సో మేము చేసుకోవడమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే మేమైతే వీడియో తీస్తున్నాం అన్నట్టు చూసేయండి. ఫస్ట్ గులాబ్ జామ్లో పాలను కానీ వాటర్తో కానీ కలుపుకోవాలి. నా దగ్గర పాలైతే లేవు కాబట్టి నేనైతే వాటర్ తీసుకున్నాను. సో వాటర్తో గులాబ్ జామ్ పిండినంతా ఈ విధంగానైతే కలుపుకోవాలి. సింపుల్గా అండ్ ఈజీగా అయిపోద్ది గులాబ్ జామ్ అంటే. అన్ని స్వీట్లలోకి వెళ్ళా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఏదైనా ఉందంటే గులాబ్ జామ్. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం గులాబ్ జామ్, ఎందుకంటే ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు కాబట్టి. ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా సింపుల్గా చేసేసుకోవచ్చు గులాబ్ జామ్ పౌడర్ ఉంటే మాత్రం. పిండినైతే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నాకైతే వాటర్ కొంచెం తక్కువ అనిపించాయి. సో నేను మళ్ళీ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను. చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. బాల్స్ అనేటివి మంచిగా మెత్తగా వస్తాయి అన్నట్టు. పగులితే మాత్రము క్రాక్ లాగా వస్తాయి బాల్స్ ఆయిల్లో వేసినప్పుడు. ఈ విధంగానైతే కలుపుతూ ఉండాలి పిండిని. మంచిగా మనం ఎంత బాగా కలిపితే బాల్స్ అనేటివి అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చేతులకు అతుకుతుంటే మీకైతే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే ఏం వేయకుండా కలుపుతున్నాను. సో ఇలా దగ్గరికి వస్తుంది. నేనైతే కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేశాను, ఎందుకంటే బాల్స్ అనేటివి మెత్తగా వస్తాయి, అందుకోసమే సాఫ్ట్గా ఉంటాయి బాల్స్ కూడా. పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్నాక. సో చూసేయండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నట్టు. బాల్స్ అనేటివి విరిగిపోకుండా చాలా చక్కగా ఉంటాయి బాల్స్. సో ఈ విధంగా అయితే సాఫ్ట్గా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. చూసేయండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఈ విధంగా అయ్యాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో నేనైతే ఇక్కడ చక్కెర వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. సో నేనైతే 2 కప్పుల చక్కెర వాడాను కాబట్టి 4 కప్పుల వాటర్ అయితే వేసేసుకున్నాను. తీగపాకం అట్లా ఏం కాకుండా సింపుల్గా చక్కెర అనేది కరిగిపోతే సరిపోద్ది. షుగర్ కరిగిందో లేదో చూసుకోవాలి. ఇలా పైకి నురగలాగా వస్తుంటే 1కి 2 సార్లు కలుపుతూ ఉండాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీరైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఈ షుగర్ సిరప్లో నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి ఇలా కరిగిపోయాక మనం పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడైతే మనం గులాబ్ జామ్ బాల్స్ చేసేద్దాం రండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని అలా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చుట్టుకోవాలన్నట్టు. అంతే, ఏం లేదు, సింపుల్గా అయిపోద్ది. కాకపోతే సాఫ్ట్గా రావాలి, గట్టిగా ప్రెస్ చేయాలి. అలా అయితేనే బాల్స్ అనేటివి కొంచెం పగలకుండా వస్తాయి. పగులితే ఏమైందంటే ఆయిల్ వేసేసేసరికి కొంచెం క్రాక్ లాగా వస్తుంది. అలా వస్తే చూడడానికి అంత బాగా కనిపించదు. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. చూడడానికి కూడా భలే ఉంటాయి. ఆయిల్లో వేసినప్పుడు రౌండ్ షేప్లో చాలా అందంగా కనబడతాయి. చూడండి, ఈ విధంగానైతే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 2 వేళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పాలి. చూడండి, ఈ విధంగా చేస్తే అయిపోతుంది. నేనైతే అన్ని బాల్స్ చేసేసుకున్నాను. నాకైతే ఇన్ని బాల్స్ అయ్యాయి ఒక ప్యాకెట్కి. సో నేనైతే ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడయింది. నేనైతే బాల్స్ అయితే ఇందులో వేస్తున్నాను. అన్ని బాల్స్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఎక్కువగా తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నూనె అనేది తొందరగా వేడై బాల్స్ మనం ఆయిల్లో వేయగానే తొందరగా పైకి వస్తాయి. సో ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే అన్నీ జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ఆయిల్ అనేది చేయి మీద పడుతుంది. ఇలా కలుపుతూ ఉండండి, కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి, చూసేయండి. ఈ విధంగా ఇంకా కలర్ రావాలి, లైట్ డార్క్ కలరే వచ్చింది, ఇంకాస్త కలర్ రావాలి, అప్పుడే మన గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. సో ఫైనల్గా మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసేయండి, ఈ విధంగా రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. రౌండ్గా చూసారా, ఎక్కడ కూడా క్రాక్ రాకుండా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. చూసేయండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఏం లేదు, పెద్ద పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ పెద్ద ప్రాసెస్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్గా మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని తీసుకెళ్ళి ఇక షుగర్ సిరప్లో వేసేయడమే. ఇక చూడండి, ఇక ఇన్ని బాల్స్ అయితే వచ్చాయి మనకు. షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను, చూసేయండి.
ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నిటికీ చక్కెర ఆనకం అనేది మొత్తం పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ అంతా బాల్స్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది కదండి. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి, ఈ విధంగా ఉంటుంది. ఇక లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. అవి చూసేయండి.